శిశువులను ఉయ్యాల్లో వేసి బారసాల చేయడం మనకు తెలిసిందే. కానీ గోవులంటే ఎంతో మక్కువ కలిగిన ఓ గోసేవకురాలు మాత్రం వినూత్న కార్యక్రమం చేసింది. పుట్టిన లేగదొడకు ఘనంగా బారసాల వేడుకను నిర్వహించారు. గోవు మహాలక్ష్మికి కోటి దండాలు అంటూ ఇరుగు పొరుగు వచ్చి అట్టహాసంగా వేడుక జరిపారు. హనుమకొండ ములుగు రోడ్డుకు చెందిన దీప్తికి ఆవులంటే పంచప్రాణాలు. భర్త సహకారంతో గోశాలను నిర్వహిస్తోంది. దాక్షాయిని, లలిత, గంగ అంటూ గోశాలలోని ఆవులకు పేర్లను పెట్టి కన్నబిడ్డల్లా చూసుకుంటోంది. ఇరుగు పొరుగు వారు కూడా గోశాలకు వచ్చి వాటిని ప్రేమగా చూసుకుంటున్నారు. 21 రోజుల్లో ఓ ఆవుకు దూడ పుట్టగా దానికి విజయ గణపతిగా నామకరణం చేసి ఘనంగా బారసాల వేడుకను నిర్వహించారు. మూగజీవాల పట్ల ప్రేమను చూపిస్తే అవి ఎప్పటికీ మర్చిపోవని దీప్తి అంటుంది. ఒక్కసారి వాటికి దగ్గరైతే అవి లేకుండా ఉండలేమని వాటి పట్ల మమకారాన్ని చూపిస్తోంది. తన పిల్లల్లాగే వాటిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. మెడలో పూలమాల వేసి ఊయలలో కూర్చోబెట్టి సంతోషంగా వనితలు పాటలు పాడి పండుగల వేడుక నిర్వహించి గోవులపై మక్కువను చాటుకున్నారు. ఈ వేడుకలో శ్రీకృష్ణ తులాభారం కూడా కన్నుల పండుగ నిర్వహించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గోసేవకులం అండి. గోవులంటే పంచ ప్రాణాలు ఇచ్చే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. గోవుతో ఉన్న అనుబంధము ఎలాంటిదంటే మన చంటి బిడ్డతో మనకు ఎంత ప్రేమ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఒక్కసారి మనం వాటితో కనెక్ట్ అయ్యామనుకోండి వాటిని వదలలేం మనము. అంత ప్రేమ మన మీద చూపిస్తుంటాయి అవి. అలాంటి మూగజీవాల పట్ల మనం ఇంకెంతో ప్రేమ చూపించాల్సిన బాధ్యత మనకుంది. 21st డే చేశాము, డోలారోహణ చేశాము. మా చిన్న బుజ్జిబాబు పుట్టాడు మా దాక్షాయిని మాతకి. అంటే మన బిడ్డకి మనం ఎట్లాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటామో అలాగే ఈ ఆవుని మా బిడ్డగా మేము భావించి అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ బుజ్జిబాబు పుట్టి కరెక్ట్గా 21 రోజు అవుతుంది. అందుకే వాడిని చిన్న ఉయ్యాలు వేసాము. ఆ చిన్ని బాబు పేరు విజయ గణపతిగా పెట్టుకున్నాము. మేము చాలా చోట్ల కమర్షియల్గా అయిపోయాయి, కానీ మేము మనస్ఫూర్తిగా ఎటువంటిది లాభాపేక్ష లేకుండా గోసేవ మాత్రమే చేయాలని నిశ్చయించుకున్నాము. గోవులు పెరుగుతుంటే ప్రకృతి అందంగా ఉంటుందండి. ప్రకృతి అందంగా ఉంటే మనం అందరం కూడా బాగుంటాము. మనిషికి సహాయం చేస్తే కొంతకాలానికి మర్చిపోతాడండి, కానీ మీరు చూడండి జంతువులు కానీ పశువులు కానీ అవి ఎప్పటికీ మర్చిపోవు. నిస్వార్థమైన ప్రేమ కలిగింది పశువులకు మాత్రమే. అవి మేము పశువులను కూడా అనకూడదు, అవి మా గోమాతలు. మా మాత అంటేనే అమ్మ ఉంది కదండి, అమ్మకు మనం ఏం చేసినా ప్రేమనే చూపిస్తుంది. అందుకే గోసేవ ఎప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం మూగజీవాలనని, అందుకే ఆవులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నట్లు దీప్తి తెలిపారు. గోమాతలను రక్షించుకుంటే ప్రకృతిని కాపాడుకున్నట్టేనని అన్నారు.